నమస్తే సార్. అరే అబ్బాయిలు, మాది దగ్గర డబ్బులు తీసుకుని చాలా రోజులైంది. మాది డబ్బులు ఎప్పుడు ఇస్తారు? అరే అరే అరే, నేను ఇంకా మిమ్మల్ని తిట్టలేదు, కొట్టలేదు. ఎందుకు ఎడుపు? బాధ సార్, బాధ. ఏమి బాధ? అది కాదు సార్, మీకు డబ్బులు వద్దామని బయలుదేరాను సార్. ఈలోపు వీళ్ళక్క కొంట్లో బాగాలేదని వెంటనే అక్కడికి వెళ్ళాం సార్. ఈలోపు మా అక్క కొంట్లో బాగాలేదని కాల్ వచ్చింది సార్. నేనేమో వాళ్ళక్క దగ్గరికి, వాడేమో మా అక్క దగ్గరికి వెళ్ళాడు సార్. వాళ్ళేమో నేను రాలేదని మా అక్క, వాడు రాలేదని వాళ్ళక్క. మమ్మల్ని అక్క అని పిలవద్దని చెప్పారు సార్. మేమేమో అక్క అని పిలవకుండా ఇంకేమన్నా బాగా ఆలోచించి అక్క అని పిల్లలని చెప్పి డిసైడ్ అయ్యి ఎవరక్కల దగ్గరికి వాళ్ళు వెళ్ళి అక్కని హక్కు చేసుకుని ఉండగా మధ్యలో డాక్టర్ వచ్చాడు సార్. పక్కలో ఈడవడం మధ్యలో అని చెప్తే వాడేమో మీ అక్కలు మీకు దక్కాలంటే చెరుకు 60,000 కట్టాలని చెప్పాడు సార్. కట్టాం సార్, చెరుకు 60,000 కట్టాం సార్. ఇప్పుడు చెప్పండి సార్, మీ అక్క అయితే ఏం చేస్తారు సార్? ఇంతకీ మీ అక్కలకి ఏమైంది? 2,000 రూపాయల నోటు కోసం ఏటీఎం దగ్గర నుంచొని అంబులెన్స్ లో కూర్చొని హాస్పిటల్లో పడుకున్నారు సార్. అరే అబ్బాయిలు, మీకు ఎంత కష్టం వచ్చింది? కష్టాలు, కన్నీళ్ళు, కోగలంతలు మాలాంటి మధ్య తరగతి వాళ్ళకి కామనే కదా సార్. కౌగిలింతలు ఏమిటి? కౌగిలంతలు కాదు సార్, కష్టాలు వచ్చినప్పుడు బంధువులు వచ్చి కౌగిలించుకొని ఆ కౌగిలంతలు సార్, మీరనుకునే కాదు సార్. ఇంతకీ అక్కలు సేఫా? ఒక్క 50,000 ఉంటే సేఫే సార్. పాపం పిచ్చి వెధవలు, మీ దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? సరే, ఒక పని చెయ్యండి. రేపు ఉదయం మా ఇంటికి వచ్చి డబ్బులు తీసుకువెళ్ళండి. చాలా థ్యాంక్స్ సార్. అక్కలు జాగ్రత్త.